పరిశుద్ధుడును ప్రేమగల రాజా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. దీనులము అల్పులమైనటువంటి మమ్మలను ప్రభువా నీవు జ్ఞాపకము చేసుకుని నీ పరిశుద్ధ దినమునందు ప్రభువా నీ వాక్యమును ధ్యానించబోతుండగా మాట్లాడేది నేను కాదు, నా స్వరము కాదు, కేవలము నీవే ప్రభువా. ప్రతి మాటను తండ్రి మీరు ఉచ్చరింప చేయమని అడుగుచున్నారు. నా నాలుకను ప్రభువా నీ పరిశుద్ధాత్మతో మీరు కాల్చి మీరే ప్రతి మాటను ప్రభువా ప్రతి వారికను మీరు తెలియచేయండి అయా. మాట్లాడే ప్రతి మాట కూడా ప్రభువా నీ నోట నుంచి వచ్చినటువంటి మాటగా ప్రభువా, వాక్యము ప్రభువా వారి జీవితాలలో వెలుగును ప్రభువా ఇచ్చేదిగా, ప్రతి వారు వారి జీవితంలో జ్ఞానయుక్తంగా నడిపించబడ్డానికి మీరు సహాయమును మీరు చేయమని నజరుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. యాకోబు వ్రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం నుంచి చదువుదాం. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడే తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనుపరచవలెను. అయితే మీ హృదయములలో సహింపవలనవి కానీ మత్సరమును వివాదమును ఉంచుకున్న వారైతే అతిశయపడవద్దు. సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చినది కాక భూసంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిది అయి ఉన్నది. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిదై ఉన్నది. నీతి ఫలము సమాధానము చేయవారికి సమాధానమందు విత్తబడును. హల్లెలూయా. ఇక్కడ చదివినటువంటి వాక్య భాగంలో మనం గ్రహిస్తే అసలు ఈ వాక్యంలో మనము యాకోబు పత్రిక ఎవరు రాశారు అని అంటే, ఈ కొత్త నిబంధన గ్రంథంలో 4 యాకోబులు ఉంటారు. ఎంతమంది? 4 ఉంటారు. 4లో ఒక ఆయన రాశారు. ఎవరనంటే చెప్తారా? మరియా యోసేపులు గారి యొక్క కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సహోదరుడైనటువంటి యాకోబు గారు ఈ పత్రికను వ్రాసి ఉన్నారు. మొత్తము ఈ పత్రికల్లో ఎన్ని అధ్యాయాలు ఉంటాయి అని మనం చూస్తే ఎన్ని అధ్యాయాలు ఉంటాయి? 5 అధ్యాయాలు ఉంటాయి. ఎన్ని వచనాలు ఉంటాయి? ఏమోండి, అధ్యాయాలు అయితే ఈజీగా చెప్తాం కానీ వచనాలు ఎక్కడ చెప్తాం? 108 వచనాలు ఉంటాయి. ఎన్ని వచనాలు ఉంటాయి? 108 వచనాలు ఉంటాయి. అసలు యాకోబు గారు ఈ పత్రికను రాయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆయన ప్రతి వారికి కూడా సంఘానికి ఆయన తెలియజేసేదంటే విశ్వాసం మీద, దేవుని మీద ఆధారపడేటువంటి విశ్వాసము ఎన్ని పరీక్షలు వచ్చినా, అంటే ఎన్ని విషమైనటువంటి శ్రమలు వచ్చినా కానీ మనకున్నటువంటి విశ్వాసమును మనము తొలగిపోకుండా దేవుని యందు భక్తి కలిగి, నీతి కలిగి, అన్ని పరిస్థితుల్లోనూ కూడా దేవుని మీద ఆధారపడి నీతి ఫలము పొందుకునే వారిగా ఆయన దినమందు, అంటే ఆయన మనలను ఈ లోకం నుంచి కొనుపోయే దినమునందున మన అందరమును కూడా ఆయన సన్నిధికి చేరాలని ఆయన వ్రాసినటువంటి పత్రిక. అయితే ఇందులో 3వ అధ్యాయము 1వ వచనాన్ని కానీ మనము చూస్తే, మీలో జ్ఞాన వివేకము గలవాడెవడు? అక్కడ క్వశ్చన్ మార్క్ చూసారు కదా మీరు? కనిపించిందా మీకు? కనిపించిందమ్మా లేదా? నాకు ఒక్కదానికి కనిపిస్తుందా? ఇక్కడ మీలో జ్ఞాన వివేకము గలవాడెవడు అని అంటే చెప్పండి, మీలో జ్ఞాన వివేకం గలవారెవరు? ఎవరైనా ఉన్నారా? ఎందుకు లేరండి? బైబిల్ ఎవరు ఫస్ట్ తీస్తారో వాళ్ళే జ్ఞానం కలిగిన వాళ్ళు. ఎందుకు లేరండి? ఏదైనా అడిగితే చెప్పేవారే వాళ్ళే జ్ఞానం కలిగిన వాళ్ళు. చక్కగా సంపాదించే వాళ్ళే జ్ఞానం కలిగిన వాళ్ళు. మంచి చదువు ఉన్న వాళ్ళే జ్ఞానం కలిగిన వాళ్ళు అని ఈ మాటలన్నీ మనము మామూలుగా మాట్లాడుకున్న విధానంలో ఆలోచన చేస్తే ఇవన్నీ కూడా మనం తెలియచేస్తాం. అయితే దేవుని యొక్క వాక్య ప్రకారము దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందని మనం చూస్తే ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. ఏంటంటే మీలో జ్ఞాన వివేకము గలవాడెవడు అని అంటే, ఇక్కడ మనం చూస్తే వాడు జ్ఞానముతో కూడిన
సాత్వికము గలవాడే తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనుపరచవలెను. అసలు ఈ జ్ఞానం వలన వచ్చేటువంటి ఆశీర్వాదం ఏంటి అని మనము చూస్తే, ఇక్కడ ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనంలో ఒక విషయం కనిపిస్తుంది. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి చదువుదాం. జ్ఞానము స్వాస్థ్యమంత ఉపయోగము, సూర్యుని క్రింద బ్రతుకువానికి అది లాభకరము. జ్ఞానము ఆశ్రయాస్పదము, ద్రవ్యము ఆశ్రయాస్పదము, అయితే జ్ఞానము దాన్ని పొందిన వారి ప్రాణమును రక్షించును. ఇదే జ్ఞానము వలన కలుగు లాభము. ఇక్కడ మనము చూసినటువంటి వాక్య భాగంలో చూస్తే అసలు సొలొమోను గారు ఆయన ఏం చెప్తున్నారనంటే, జ్ఞానం వలన మీకు ఏం కలుగుతుంది అని అంటే, జ్ఞానం అట ఇది లాభకరం అంట. ఎందుకు లాభకరం అంటే, ఈ జ్ఞానం వలనట, ఈ జ్ఞానము ఆశ్రయాస్పదముగాను ద్రవ్యము ఆశ్రయాస్పదముగాను ఉంటుంది. అయితే ఈ రెండిట్లో రెండు మనకున్నా కానీ జ్ఞానం లేకపోతే ఆ ద్రవ్యం మనకున్నా కానీ వ్యర్థమేనా కాదా? ఇప్పుడు మంచి ధనం ఉందండి, లెక్కలేనంత డబ్బు ఉందండి, ఆ డబ్బు ఉన్నటువంటి వ్యక్తికి జ్ఞానం లేకపోతే డబ్బున్న విలువ ఉంటుందా? ఉండదు. చాలామంది చదువు ఉంటుంది, చక్కటి చదువు ఉంటుంది, ఏం చదివాడు, డిగ్రీలు చదివాడు, కానీ కనీసం ఇంకిత జ్ఞానం కూడా లేదు అని అంటారు చాలామందిని. ఎందుకు అలాగన అంటారని అంటే, ఒక జ్ఞానము ఒక మనిషిని రక్షించాలి. ఇక్కడ సొలొమోను గారు కూడా తెలియజేసింది ఏంటంటే, ఈ జ్ఞానము మనకి ఆశీర్వాదకరంగా, జ్ఞానం అనేది లాభకరంగా ఉంటుంది. అయితే ఈ లాభము మనం చేకూర్చుకోవాలని అంటే, ఈ జ్ఞానము వలన మనం ఏం చేయాలనంటే, మనము వివేకము గలవారే మసులుకోవాలి. ఎలా మలవాలట? వివేకము గలవారై ఉండాలి. ఎందుకు వివేకము గలవారై ఉండాలని మనము చూస్తే, ఇదే యాకోబు పత్రికలో 3వ అధ్యాయము 13వ వచనాన్ని మనము చూస్తే, మీలో జ్ఞాన వివేకము గలవాడెవడు, వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. ఇప్పుడు జ్ఞానం ఉండి తన పనులు బాలేదనుకోండి, ఇప్పుడు ప్రవర్తన ఏమవుతుంది? ఏమాత్రమును కూడా ఉపయోగం కాదు. మంచి జ్ఞానం ఉందండి, మంచిగా చదువుకున్నాడు, చక్కగా ఉన్నాడు అని మనము ఒకవేళ చదువుకున్న వ్యక్తిని చూసి మనం అబ్జర్వ్ చేస్తే, ఒకవేళ అతడు తన ప్రవర్తన వలన ఇతరులను బాధ పెడితే, తన ప్రవర్తన వలన ఇతరులకి కీడు చేస్తే, తాను చేసేటువంటి పనుల వలన కుటుంబంలో ఉన్నవారు బాధపడితే, తాను చేసేటువంటి ఆలోచనల వలన తన ఇంటి వారు వేదనకు గురైతే, ఇప్పుడు చదువుకున్నటువంటి ఈ చదువంతా, ఈ జ్ఞానమంతా ఏమైపోతుందో తెలుసా? తన క్రియలు ఏమవుతాయంటే అవి ప్రత్యేకపరచబడవు, అవి కనుపరచబడవి. ఎలాగునంటే జ్ఞానం ఉంది కానీ తాను చేసేటువంటి పనుల వలన తన ప్రవర్తన మీద మచ్చ తీసుకొచ్చేటువంటి పరిస్థితులు తప్పకుండా ఉంటాయి. కనుక అందుకని దేవుని యొక్క వాక్యంలో సెలవిస్తుంది ఏంటంటే, జ్ఞానము కలవాడు మీలో ఎవరున్నారు? అయితే ఈ జ్ఞానము కలవాడు ఎలాగున ఉండాలి అని వాక్యము సెలవిస్తుందంటే, వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన ప్రవర్తన దేని మీద ఆధారపడి ఉండాలట? తన క్రియలు ఖచ్చితంగా ఏమవ్వాలి? కనుపరచబడాలి. ఇప్పుడు ఈ క్రియలు బాలేదని అంటే ఎంత జ్ఞానం ఉన్నా కానీ ఆ జ్ఞానం అంతా కూడా వ్యర్థమే అని దేవుని యొక్క వాక్యము మాట్లాడుతూ, ఇక్కడ అసలు క్రియల గురించి మనం ఆలోచన చేస్తే, క్రియలు బాగుండాలి ఏంటి? జ్ఞానం ఉంటే సరిపోతుంది కదా, క్రియలదేముంది, జ్ఞానం ఉన్నోడు ఎలాగైనా సంపాదించవచ్చు, ఎలాగైనా బ్రతకొచ్చు, ఏ మాట మాట్లాడినా కానీ బ్రతికేయచ్చు అని మనం అనుకుంటాము. కానీ ఒక విషయం మనం మర్చిపోకూడదు. ఆదికాండము 4వ అధ్యాయము 5వ వచనం నుంచి మనము చూస్తే, అక్కడ ఇద్దరు వ్యక్తులు మనకు కనిపిస్తూ ఉంటారు. వారి ఇరువురు కూడా వారి జీవితంలో ఎలాగున వారు ముందుకు కొనసాగారో మనము గ్రహిస్తూ చూద్దాం. ఆదికాండము 4వ అధ్యాయము 5, 6, 7, 8 వచనాలను చదువుకుందాం. కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయీనుకు మిక్కులు కోపం వచ్చి అతడు తన ముఖమును చిన్నబుచ్చుకొనగా, యెహోవా కయీనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువనెను.
కయీను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను. వారు పొలంలో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను. ఇక్కడ మనము చూస్తే కయీను హేబేలు అనేటువంటి ఇద్దరు వ్యక్తులను మనము చూసాం. అయితే వీరిరువురు కూడా అర్పణను దేవునికి అర్పించి ఉన్నారు. అయితే వీరిరువురు అర్పణ అర్పించి ఉన్నారు. కయీను గారు ఏం చేశాడనంటే తన ముఖము చిన్నబుచ్చుకుని ఆయన కోపం తెచ్చుకున్నాడట. ఏం తెచ్చుకున్నాడు? కోపం తెచ్చుకున్నాడు. మనిషికి కోపం వచ్చినప్పుడు ఏం చేస్తారు? ఆనందం మానేస్తారా? యవనస్తులు అయితే అదే చేస్తారనుకోండి. కొంచెం వయసులో ఉన్న వాళ్ళు మానేస్తారు, బీపీ షుగర్లో డౌన్లో అయిపోతాయి. ఇంకా మాట్లాడరు, వెరీ గుడ్. ఇంకా సమాధానం ఏం కూడా చెప్పరు. ఇక్కడ కయీను గారి పరిస్థితి కూడా ఇలాగే ఉంది. కయీను హేబేలు గారు అర్పణ అర్పించారు. అర్పణ అర్పించినప్పుడు దేవుడు హేబేలు గారి అర్పణ అంగీకరించినప్పుడు ఇప్పుడు కయీను గారికి ఏమైందంటే కోపం వచ్చేసి మొఖం కిందకు పెట్టేసుకుని చిన్నబుచ్చేసుకున్నాడట. అయితే దేవుడు ఏమంటున్నాడంటే కయీను నువ్వు ఎందుకు మొఖం చిన్నబుచ్చుకున్నావు అని అడిగారట. ఇలాగ అడిగినప్పుడు కయీను గారు దేవుడు ఏమంటాడనంటే నీవు మొఖము ఎందుకు చిన్నబుచ్చుకున్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండేను. ఇక్కడ మనము చూస్తే మంచి పని నువ్వు చేస్తే నువ్వెందుకు తలదించుకుంటావు? నువ్వు మంచి పని చేయలేదేమో, అందుకే పాపం వల్ల నువ్వేం చేస్తున్నావు? తలదించుకున్నావు అని ఆయన చెప్తున్నాడు. ఇద్దరు వ్యక్తుల యొక్క మధ్య వ్యత్యాసాన్ని కానీ మనము చూస్తే ఒక అర్పణను అర్పించినప్పుడు దేవుని ఎదుటే వారు ఏం చేశారనంటే ముఖము చిన్నబుచ్చుకుని ఉన్నారనంటే అక్కడ వారిలో ఏమి లేదో తెలుసా? వారి క్రియ తన ప్రవర్తనను ఏం చేసిందో తెలుసా? కోపము తెచ్చుకుని ముఖము చిన్నబుచ్చుకునేలా చేసింది. ఏం చేసింది? మీకు అర్థమవుతుందా? అర్థమవుతుందన్న వాళ్ళందరూ కూడా ఒకసారి మీ ఒక్క చేయి పైకెత్తండి. 2 చేతులు కాదు, ఇంకా పైకెత్తాలి. ఓకే, అందరికీ అర్థమవుతుంది కదా? అర్థమవుతుంది కాబట్టి నేను కొంచెం మీకు అర్థమయ్యేలాగే చెప్తున్నాను కాబట్టి రెస్పాండ్ అవ్వండి. ఓకే, అవుతారా? అందరు ఇక్కడే ఉన్నారా? ఇంటి దగ్గర ఉన్నారా? వెరీ గుడ్, ఇక్కడే ఉన్నారు కదా? ఓకే. ఇక్కడ నేను చెప్పిన విషయం ఏంటంటే ఇక్కడ ఆలోచన చేస్తే కయీను హేబేలు గారి వారి యొక్క జీవితంలో ఇక్కడ తన క్రియ ఏం చేసిందంటే తన ప్రవర్తనని కప్పుపుచ్చుకునేలా చేసింది. వెరీ గుడ్. ఏం చేసింది తమ్ముళ్ళు చెప్పండి? తన క్రియ అంటే ఏం చేశాడు? అక్కడ అర్పణను అర్పించాడు. శ్రేష్టమైన అర్పణను అర్పించకుండా తన పనిని ఏం చేశాడు? దేవునికి యథార్థంగా లేకుండా తన ప్రవర్తన ఆధారపడి ఉన్నప్పుడు ఆ పని ఏమవ్వలేదు. ఇప్పుడు దేవుని ఎదుట మెప్పుగా అనిపించకు. ఇప్పుడు తన యొక్క ప్రవర్తన ఏమైందనంటే ఏమైంది? కోపం వచ్చింది. ఏమొచ్చింది? కోపం వచ్చింది. ఇప్పుడు ఈ కోపం వలన దాని బిహేవియర్ అంతటిని అబ్జర్వ్ చేస్తూ ఇప్పుడు ఏం చేస్తాడు? ఆ కోపం తల దించుకునేలాగున చేసింది. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం కూడా ఏం చెప్తుంది అంటే నీ యొక్క ప్రవర్తన, నీ యొక్క క్రియలు, నీ యొక్క పని దేవునికి ఇష్టకరంగా ఉంటే, అంటే నీవు చేసేటువంటి ప్రతి క్రియ కూడా దేవునికి ఇష్టకరంగా ఉంటే అది సత్క్రియ అవుతుంది. ఆ సత్క్రియ ఏం చేస్తుందో తెలుసా? నిన్ను జ్ఞానంలోనికి నడిపిస్తుంది. హల్లెలూయా. నిన్ను జ్ఞానయుక్తంగా నడిపిస్తుందని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంటే మనం ఎలాగున బ్రతుకుతున్నాము అని మనం ఆలోచన చేద్దాం. అసలు మనము ఎలాగున జీవిస్తున్నాం? మన పనులు దేవునికి ప్రీతికరంగా ఉంటున్నాయా? దేవుడు అసహించుకునేటువంటి రీతిలో ఉంటున్నాయా? మనము చేసేటువంటి విధానము దేవునికి ఇష్టకరంగా మనం బ్రతుకుతున్నామా? నాకు జ్ఞానం ఉంది, నేను చదివే లేదు. ఒక ఆయనట మొత్తం డిగ్రీలు చదివేశాడంట. ఏం చదివేశాడు? ఎన్ని డిగ్రీలు ఉన్నాయి? చాలా ఉన్నాయిలేండి చెప్పుకుంటా పోతే. మనిషి బ్రతికినంతకాలం డిగ్రీలు చదివేయచ్చు ఒప్పుకుంటే. మనం 1 డిగ్రీ చదవడానికే చాలా కష్టం. ఆ 1 డిగ్రీ పాస్ అవ్వడానికే అత్యంత బాధాకరం. ఇంట్లో వాళ్ళు తిడితేనో కొడితేనో లేదా ఏదో మాటలంటేనో తప్ప ఆ 1 డిగ్రీ అవదు. ఒక ఆయన డిగ్రీలన్నీ చదివేసి లాస్ట్గా అన్నాడంట, ఎన్ని డిగ్రీలు చదివినా కానీ నేను ఒకటే తెలుసుకున్నాను ఏంటంటే మనిషికి జీవించే ప్రవర్తన సరిగా లేకపోతే ఎన్ని డిగ్రీలు చదివినా కానీ ఆ డిగ్రీలన్నీ 0తో సమానం అన్నాడట. అంటే ఆయనకు అర్థమైంది ఏంటంటే మనిషి యొక్క ప్రవర్తన సరిగా లేకపోతే, నీవు చేసే పని సరిగా లేకపోతే, నువ్వు ఎంత చదివితే ఏముంది, నువ్వు ఎంత పాటలు పాడితే ఏముంది, ఎంత ప్రార్థన చేస్తే ఏముంది, ఎంత వాక్యము చదివితే ఏముంది, ఎంత వాక్యము చెబితే ఏముంది, కానీ మన ప్రవర్తన సరిగా లేకపోతే మనం ఎవరమో తెలుసా? అజ్ఞానులతో సమానమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఇక్కడ 15వ వచనం నుంచి మరలా చదువుదాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం నుంచి చదువుదాం. ఈ జ్ఞానము
పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది ప్రకృతి సంబంధమైనది దయ్యముల జ్ఞానము వంటిదినే ఉన్నది. ఇక్కడ 2 రకాలైనటువంటి జ్ఞానాలు ఉన్నాయి. ఎన్ని రకాలు ఉన్నాయి జ్ఞానాలు? 2 రకాలు. ఒక జ్ఞానం ఏ జ్ఞానమట? పైనుంచి వచ్చినది. ఇంకొక జ్ఞానం భూ సంబంధమైనది, అంటే క్రింద నుంచి వచ్చినది. ఇప్పుడు ఈ 2 జ్ఞానాల యొక్క వ్యత్యాసం నేను తెలియచేసి, ఈ 2 జ్ఞానాలు ఉండడం వల్ల మనిషి ఎలాగుంటాడో నేను తెలియచేసి సఖ్యమైనంత త్వరగా వాక్యాన్ని ముగిస్తాను. అందరు రెడీగా ఉన్నారా? ఓకే. ఇప్పుడు ఈ 2 రకాలైనటువంటి జ్ఞానము, ఈ జ్ఞానము క్రింద నుంచి వచ్చేటువంటి జ్ఞానాన్ని కానీ మనము చూస్తే ఇది భూ సంబంధమైనటువంటిది, ప్రకృతి సంబంధమైన జ్ఞానం ఎలాగుంటుందనంటే దయ్యముల జ్ఞానం వంటిదట. ఈ జ్ఞానంలో ఏముంటుందని మనం ఆలోచన చేస్తే 14వ వచనం చూస్తే, అయితే మీ హృదయములలో సహింపవలసినవి కానీ మత్సరమును వివాదమును ఉంచుకుని వారైతే అతిశయపడొద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఇక్కడ ఈ లోక జ్ఞానం ఏం చేస్తుందని అంటే మనలో మత్సరాన్ని కలిగిస్తుంది. ఈ లోక జ్ఞానం ఏం చేస్తుంది? మత్సరాన్ని కలిగిస్తుంది. అసలు ఈ లోక జ్ఞానం మత్సరాన్ని కలిగించడానికి ఎందుకు ఉపయోగపడుతుందండి? అసలు మీరు ఎందుకు అలాగని చెప్తున్నారని ఆలోచన చేస్తే అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 9వ వచనాన్ని చూద్దాం. అక్కడ ఒక ఆయన మనకి కనిపిస్తారు. ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసిరు కానీ దేవుడు అతనికి తోడయుండి అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించి దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరో అతనికి అనుగ్రహించినందున ఫరో ఐగుప్తునకు తన ఇంటి అంతటికి అతనిని అధిపతిగా నియమించెను. ఇక్కడ ఆ గోత్రకర్తలు మత్సరపడి, గోత్రకర్తలు అంటే ఎవరు? యాకోబు గారి యొక్క పుత్రులు. ఎవరు? యాకోబు గారి యొక్క పుత్రులు, యోసేపు గారి యొక్క సహోదరులు. వీరట ఏం చేశారని మనం చూస్తే వాళ్ళు ఏం చేశారట? ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులో అమ్మివేసిరి. అయితే వారి యొక్క సహోదరుని చూసి ఏం చేశారు? మత్సరపడ్డారు. ఇక్కడ ఈ లోక జ్ఞానం ఏం చేస్తుందంటే మత్సరపడేలాగున చేస్తుంది. ఈ లోక జ్ఞానము మత్సర, అసూయ మన జీవితాలలో ముందుకు ఎదగకుండా చేసేసేది ఏంటో తెలుసా? ఈ లోక జ్ఞానమే. తన తమ్ముడు చక్కటి అంగీని కుట్టించుకుని తన నాన్న బహుమతిగా ఇస్తే యాకోబు గారు మంచి బహుమతిని తన సహోదరుడికి ఇస్తే తన అన్నలకి ఏమైందో తెలుసా? మన నాన్న ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నాడో తెలుసా? చాలామంది ఇంట్లో పుల్లలు పెట్టేవాళ్ళు కూడా అంటారు, రే మీ నాన్నకి ఎవరంటే ఇష్టమో తెలుసా? మీ తమ్ముడంటేనే ఇష్టం, నువ్వంటే అస్సలు ఇష్టం ఉండదు. చూడు కావాలితే నీకు ఎన్ని బట్టలు కొన్నాడు, ఆడికి ఎన్ని బట్టలు కొన్నాడా? మీ అక్క అంటేనే ఇష్టం అమ్మా, మీ చెల్లికి, మీ అమ్మకి, మీ నాన్నకిని నువ్వంటే అస్సలు ఇష్టం ఉండదు. ఎందుకంటే ఆస్తిలో సగ భాగానికి పైగా ఆడికి ఇచ్చేసాడు, నీకు ఇచ్చాడేటి? ఇవన్నీ ఎవరిది? మత్సరం కలిగిన లోక జ్ఞానం. ఈ జ్ఞానం అంతా ఎవరిదనంటే వీరి జీవితాలలో అసూయను పుట్టించేటువంటి మాటలు కలిగించేవన్నీ కూడా ఏ జ్ఞానమట? క్రింద ఉన్నటువంటి భూ సంబంధమైనటువంటి దయ్యముతో కూడిన జ్ఞానమట. ఇదే జ్ఞానము దయ్యము వలన వచ్చిన జ్ఞానమట. మీ ఇంట్లో దయ్యాలు పనిచేస్తున్నాయా? బాబోయ్, ఇప్పుడు దయ్యాలంటే టైర్లు, చీపురుగట్లు, అనపకాయలు, గుమ్మడికాయలు. అనపకాయలు లేవా? ఏమున్నాయి? ఏ కాయలు ఉన్నాయేటి? కలబందలా? ఇంకేమున్నాయి? కాలిపోయిన టైర్లు, మాడిపోయిన వైర్లు ఉన్నాయా? దయ్యాలకి ఎన్ని చేసినా పోవండి దయ్యాలు ఉంటే. అది ఏ దయ్యమో తెలుసా? మత్సరం దయ్యమున్నా, కుళ్ళి దయ్యమున్నా, అసూ దయ్యమున్నా ఈ దయ్యాలు. ఈ దయ్యం ఏం దయ్యం అంటే ఇది భూ సంబంధమైన దయ్యంతో కూడిందంట. ఇవెన్నున్నా కానీ నువ్వు ఎన్ని టైర్లు వెలిగించినా కానీ టైర్లు వేస్ట్ అంతే. ఇప్పుడు టైర్లు కూడా దొరకట్లేదు. ఎందుకంటే సైకిళ్ళు ఎవరు వాడుతున్నారండి బాబు? అందరూ బండ్లు, కార్లు. విమానాలు ఇంకా రాలేదు దేవుని దయ వల్ల. విమానాలు వస్తే కనిపించే ఆ టైర్లు కూడా కనిపించవు. ఇంకే టైర్ కాల్చాలో కూడా తెల్ల దయ్యం వస్తే. అవునా? యేసు రక్తమే జయం. దయ్యాలన్నీ పారిపోవును గాక అంటే ఉన్నాయా? ఇప్పుడు మన జీవితాలలో ఈ భూ సంబంధమైనటువంటి దయ్యాన్ని మనం కలిగి ఉన్నామనంటే మనలో ఏముంటుందని తెలియజేస్తుంది తెలుసా? మత్సరం, అసూయపడేతనం వారిలోనికి వచ్చేసినప్పుడు తమ్ముడి మీద పగబట్టేశారు. ఎందుకు పగబట్టారంటే ఇప్పుడు ఆ తమ్ముడు సమాచారాన్ని అంతా తీసుకెళ్ళి ఎవరికి చెప్తున్నాడు?
నాన్నకి చెప్తున్నాడు, ఈయన ఏదైనా చేసేయాలి, చంపేయాలని చెప్పి వారు ప్రయత్నాలు చేసి చంపేయడానికి ప్రయత్నం చేశారు. ఈ అసూయ ఎక్కడికి దారి తీసిందో తెలుసా? ఒక వ్యక్తిని అబద్ధం ఆడడానికి దారి తీసింది. ఈ మత్సరం ఎక్కడికి దారి తీసిందో తెలుసా? ఒక వ్యక్తిని చంపేయాలనేటువంటి కక్షను తీసుకొచ్చింది. ఈ మత్సరం ఏం తీసుకొచ్చిందో తెలుసా? తన తండ్రికి తన కుమారుడు చనిపోయాడు, ఒక అడవి జంతువు వచ్చి తినేసింది నీ కొడుకునని చెప్పేటువంటి సత్యమునకు విరోధముగా అబద్ధమాడేలాగున ఈ మత్సరము పనిచేయడానికి గల కారణం ఏంటో తెలుసా? వీరి జీవితాలలో మత్సరం అనే దయ్యాన్ని పట్టుకుని ఉన్నారు. వీరి జీవితంలో ఈ లోక జ్ఞానం ఉంది. ఈ లోక జ్ఞానం ఉన్నంత వరకు కూడా వారి జీవితాల్లో ఏమీ లేదో తెలుసా? సంతోషం లేదు. తన తండ్రికి దుఃఖం వచ్చింది. తన తండ్రి యొక్క దుఃఖం పోవడానికి ఏదీ లేదంట. లాస్ట్కి యాకోబు గారు ఏడుస్తూ ఏమన్నాడనంటే, ఆయన ఏమన్నాడంటే, నా కొడుకు చనిపోయినటువంటి ఆ మృతుల లోకానికి నేను వెళ్ళిపోతాను తండ్రి అని చెప్పి అంగలారుస్తూ ఉన్నాడట. కనీసం అప్పుడైనా కానీ అన్నలకి ఏం అవ్వలేదో తెలుసా? నానా, తమ్ముడు చనిపోలేదు, మేము అమ్మేశాం, మరొక ప్రాంతంలో ఉన్నాడు అని తెలియచేసేటువంటి జ్ఞానం కూడా రాకుండా చేసింది ఏ జ్ఞానమో తెలుసా? ఇది ఈ లోక జ్ఞానము. ఈ లోక జ్ఞానము ఎలాగున పనిచేస్తుందంటే, మనలో లేనివి ఉన్నట్లుగా పుట్టించేటువంటి జ్ఞానంలోనికి మనం బ్రతుకుతాం. ఈ లోక జ్ఞానం ఏం చేస్తుందనంటే, ఎదుటి వారి మీద మత్సరపడేలాగా చేస్తుంది. ఈ లోక జ్ఞానం ఏం కోరుకుంటుందో తెలుసా? వాడు బాగోవడం ఏంటి, నేనే బాగుండాలనే గర్వంతో విర్రవీగుతుంది. ఈ లోక జ్ఞానం ఏమంటుందో తెలుసా? వాడు సంపాదించడం ఏంటి, నేనే నా కుటుంబం అనేటువంటి ఒక అజ్ఞానంలో బ్రతికేటువంటి ఆ మత్సరము, అసూయ, కక్ష ఏం కలిగిస్తాయో తెలుసా? మనుషుల్లో విభేదాలను కలిగిస్తాయి. మనం ఈ లోక జ్ఞానంలో బ్రతుకుతున్నామా? దేవుని యొక్క జ్ఞానంలో మనం బ్రతుకుతున్నామా? భూ సంబంధమైన జ్ఞానము నీకెంతున్నా కానీ, భూ సంబంధమైన జ్ఞానము నీకెంతున్నా కానీ చివరికి ఏమవుదో తెలుసా? అది నీకు ఉపయోగం కాదు. జ్ఞాని అయిన సొలొమోను గారు లాభకరం అన్నాడు. జ్ఞానం ఏంటట? లాభకరం అన్నాడు. కానీ ఈ లోక జ్ఞానం ఏం చేస్తుందో తెలుసా? నీలో పగలు, ప్రతీకారాలు, కక్షలు, నేనే అనేటువంటి స్వార్థము, నేనే బాగుండాలి, నా బిడ్డలే బాగుండాలి, నా కుటుంబమే బాగుండాలి, ఎదుటివాడు బాగోవడానికి వీల్లేదు అనేటువంటి కక్షను, పగను, ప్రతీకారాలను తీసుకొచ్చేది ఏంటో తెలుసా? ఈ లోక జ్ఞానము గనుక. ఈ లోక జ్ఞానం మనల్ని ఏం చేస్తుందో తెలుసా? దేవునికి చోటు ఇవ్వకుండా చేస్తుంది, దేవుని కార్యాలు జరగనివ్వకుండా చేస్తుంది. అందుకే రోమాపత్రిక 1వ అధ్యాయము 28-29 వచనాలను మనము చూద్దాం. రోమాపత్రిక 1వ అధ్యాయం 28-29 వచనాలను చూద్దాం. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయిరు గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. అట్టి వారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరమును, నరహత్య, కలహమును, కపటమును, వైరమను వాటితోనూ నిండిన వారే కొండగాండ్రును, అపవాదులను, దేవదేశులను, హింసలను, అహంకారులను, బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనిరాగరహితులను, నిరర్ధులై ఉన్నది. 32వ వచనం. ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగి ఇండియు వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. ఇక్కడ మనము చూస్తే వీరట ఈ లోక జ్ఞానముతో నిండినటువంటి వారు ఏమివ్వరనంటే దేవునికి చోటివ్వరట. దేవుని కార్యాలకి చోటివ్వక వీరు ఏం చేస్తారనంటే, ఈ చెడుతనము, మత్సరము, అసూయ ఇవన్నీ కలిగినటువంటి ఈ లోక జ్ఞానంతో నిండిన వారికి ఏం అర్థమవుతుందో తెలుసా? ఇవన్నీ చేయడం వల్ల దేవుడు ఖచ్చితంగా నన్ను ఏం చేస్తాడు? శిక్షిస్తాడు, నన్ను ఖచ్చితంగా మరణానికి అప్పగిస్తాడు అని తెలిసి కూడా ఏం చేస్తారనంటే 32వ వచనంలో మనము చూస్తే, ఇట్టి కార్యాలు అభ్యసించువారు అంటే ఇట్టి కార్యాలు చేయువారు మరణమునకు తగిన వారని దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగి ఉండియు వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే గాక వాటిని చేయు వారితో సంతోషముగా సమ్మతించున్నారంట. అంటే ఇవన్నీ జరిగిస్తున్న కార్యములన్నిటినీ కూడా వాటిని చేయు వారితో చేతులు కలిపి ఏం చేస్తున్నారు తెలుసా? వారు కూడా ఏం చేస్తున్నారట? సంతోషిస్తున్నారట. దేవుడు ఎలాంటి వాడో, దేవుడు ఎలాగునుండమంటున్నాడో, దేవుడు ఎలాగున బ్రతకమంటున్నాడో అది తెలిసి కూడా అలాగున బ్రతకకపోతే శిక్ష వస్తుందని తెలిసి కూడా అట్టి కార్యాలను చేస్తూ
దేవునికి దూరం అయిపోతూ ఎవరితో కలిసిపోతున్నారో తెలుసా? వారితో పాటు వారు సమ్మతిస్తున్నారంట. వారితో ఆ పాపంలో బ్రతకడానికి ఒప్పుకుంటున్నారు, కానీ దేవుని భయాన్ని వారు కోరడం లేదు. దేవుని యొక్క జ్ఞానం ఎప్పుడు కూడా మనుషుల్ని ఏం చేస్తుందో తెలుసా? అందుకే ఇదే యాకోబు పత్రిక 4వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే, మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు భోగేచ్ఛల నుండే కదా. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకటలేదు, నరహత్య చేదురు మస్తరపడుదురు కానీ సంపాదించుకోలేరు, పోట్లాడుదురు యుద్ధము చేయుదురు కానీ దేవుని అడుగునందున మీకేమీ దొరకదు. ఇక్కడ మీలో యుద్ధములు పోరాటములు, మరొక వెర్షన్లో మనము చూస్తే ఇక్కడ యుద్ధముల ప్లేస్లో ఏముంటుందంటే జగడములు అని ఉంటుంది. ఏముంటుంది? జగడాలు. ఇప్పుడు మీలో జగడాలు, యుద్ధాలు, నరహత్యలు, మత్సరములు, కోపములు, తాపములు ఇవన్నీ కూడా మీకు ఎందుకు కలుగుతున్నాయంటే మీ అవయవములో పోరాడుచున్న భోగేచ్ఛల వలన. అనంటే మన శరీర అవసరాలు తీర్చుకోవడానికి మనం ఎదుటి వారిని చూసి అసూయపడడం, వారిని ప్రేమించవలసినటువంటి మనము ద్వేషించడం, వారితో సత్సంబంధాలు కలిగి ప్రేమానురాగాలు కలిసి బ్రతకవలసినటువంటి మనము ద్వేషించడం. ఎందుకో తెలుసా? మీరు దేని కొరకు ప్రయాసపడుతున్నారు అంటే మీరు ఆశిస్తున్నారు, మీకు దొరకడం లేదు కనుక ఒకరి మీద ఒకరు మత్సరపడుతున్నారు, చంపుతున్నారు, అసూయ పడుతున్నారు, అబద్ధములు ఆడుతున్నారు, దేవునికి వ్యతిరేకమైపోతున్నారు. ఎందుకో తెలుసా? మీరు అనుకున్నది జరగకపోవడం వల్లే. ఇక్కడ కయీను కూడా హేబేలు కూడా వారి యొక్క జీవితంలో తను అనుకున్నది జరగకపోవడం వల్ల ఏం చేశాడో తెలుసా? తన తమ్ముడిని హత్య చేసి నేనెక్కడ చంపాను అని చెప్పి అబద్ధం ఆడేశాడు. అక్కడ యోసేపును కూడా తన అన్నలు అసూయపడి చంపేయాలని ప్రయత్నం చేసి తన తండ్రితో అబద్ధం ఆడి ఏంటో తెలుసా? తనకంటే ఎక్కువ తన తండ్రి వారిని ప్రేమిస్తున్నాడని. ఈ విషయం ఎందుకనంటే వారు అనుకున్నది వారికి జరగడం లేదు కనుక వారు ఇతరుల మీద అసూయపడి చంపాలని ప్రయత్నం చేశారు. ఈ లోక జ్ఞానం ఎప్పుడు కూడా మనల్ని ఏం చేస్తుందో తెలుసా? ఏదో ఒక దానిని ఆశపడేలా చేస్తుంది. ఆ ఆశపడింది దొరకకపోతే పగలకు వెళ్ళిపోతారు. ఆ ఆశపడింది దక్కించుకోకపోతే ఎన్నో విధాలుగా హింసలకు గురి చేస్తూ ఉంటారు. ఆశపడింది వారి జీవితంలో పొందుకోలేకపోతే, వారు అనుకున్నది అనుకున్నట్లుగా జరగకపోతే, చూడండి చాలామంది యవ్వనస్తులు వారు అనుకున్నది అనుకున్నట్లుగా జరగకపోతే ఇంట్లో అన్ని బద్దలాసిపోతే, అలా బద్దలాసిపోయినప్పుడు వారు బుర్ర బద్దలు కొట్టేస్తే, మీకు ఇంకా అర్థం అవ్వలేదు కదా? వెరీ గుడ్. అర్థమైన వాళ్ళు చెప్పండి. సగం మందికి అర్థమైంది. ఇప్పుడు ఏం చెప్పాను? మిమ్మల్ని చూసేసరికి నేను చెప్పాను అనుకున్నది జరగకపోతే వస్తువులన్నీ పగిలిపోతాయట. ఆ వస్తువులు పగిలే ముందు సరిగ్గా ఒకటి పగల కొట్టేసావనుకో తలకాయని, వస్తువులన్నీ ఏమైపోతాయి? చక్కగా ఉంటాయి, ఏమవ్వో. అలాగని బుర్ర గట్టిగా బద్దలు కొట్టేయకూడదు. పాస్టర్ గారు ఇలాగ అన్నారు, హేరా మాటేనవా, నీకు కోపం వస్తే అన్నీ పోగొడేస్తావా అని బద్దలు కొట్టేశారు అనుకుని రేపు నుంచి మళ్ళీ నన్ను ఏడ ప్రార్థన చేయాలా? అలా కాదు. కానీ ఇప్పుడు ఆవేశంలో ఆవేశపూరితంగా అనుకున్నవి జరగకపోతే మనుషులు చేసే ఆలోచనలు ఏంటో తెలుసా? ఏదో పగ తీర్చుకోవాలి, కక్ష తీర్చుకోవాలి, ఏదో ప్రయత్నం చేయాలి అని ఆశపడేటువంటి మనస్తత్వంలో ఉండే జ్ఞానం ఏంటో తెలుసా? ఈ లోక జ్ఞానము. నీకు ఈ లోక జ్ఞానం ఎంతున్నా కానీ, ఈ లోక జ్ఞానము నీ జీవితంలో ఎంత ప్రయత్నము చేసినా కానీ చివరికి ఏమవుతుందో తెలుసా? ఏదో ఒక చోట ఆగిపోవాల్సిందే. ఈ లోక జ్ఞానము యోసేపుని కూడా అమ్మేయాలని ప్రయాసపడ్డారు. చివరికి ఎవడు దిక్కాడో తెలుసా? అమ్మేసినోడి దగ్గరికి వెళ్ళి మోకాళ్ళు పడి సాష్టంగం పడుతున్నారు. అన్నాడు గుర్తుపెట్టలే, గుర్తు రాలేదు. పాపం బాధపడినోడు మర్చిపోతాడా? బాధ మర్చిపోలే. గొక్కబెట్టి గొళ్ళుమని ఏడుస్తున్నాడు. తన అన్నలను పంపేసి యోసేపు గారు ఏడుస్తూ అంగలారుస్తున్నాడంట. ఆయన అంగలార్పుకి ఆ ప్రజలందరూ, ఆ రాజ్యంలో ఉన్న వారందరికి కూడా ఏం అర్థం కాలేదు యోసేపు గారు ఎందుకు ఇంతలా అంగలారుస్తున్నాడో. కానీ ఆయనకి తెలీదా? దేవునికి తెలీదా? ఆయనకున్నటువంటి పరిస్థితి దేవునికి తెలీదా? మనలో పగలకి ప్రతీకారాలకి వెళ్ళిపోయి ఈ లోక జ్ఞానాన్ని ఆశ్రయిస్తే మన జీవితాలు అంతయు కూడా వ్యర్థమే. రెండవదిగా మనం చూస్తే పైనుండి వచ్చేటువంటి జ్ఞానం ఎలాంటిది అని మనం ఆలోచన చేస్తే, పైనుండి వచ్చేటువంటి జ్ఞానం ఎలాంటిదట? మీకు అర్థమవుతుంది కదా? 3వ అధ్యాయము. అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది. హల్లెలూయా. ఇక్కడ పైనుండి వచ్చేటువంటి జ్ఞానము మొట్టమొదటి ఏటట? పవిత్రమైనది. పవిత్రమైనటువంటి ఈ జ్ఞానం ఏం చేస్తుందంటే మనిషిని ఎప్పుడు కూడా పవిత్రముగా ఉండేలాగున
ప్రయత్నం చేస్తుందట. ఏం చేస్తుంది? మనిషి ఎప్పుడూ పవిత్రంగా ఉండాలని ఈ జ్ఞానము పవిత్రపరుస్తుంది. అందుకే తీతుకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 15-16 వచనాలను మనం చూస్తే, పవిత్రులకు అన్నియు పవిత్రములే కానీ అపవిత్రులకును అవిశ్వాసులకును ఏదియు పవిత్రమైనది కాదు. వారి మనస్సును వారి మనస్సాక్షియు అపవిత్రపరచబడి ఉన్నవి. దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందరు కానీ అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులనయ్యుండి తమ క్రియల వలన ఆయనను ఎరుగునట్టు ఉన్నారు. ఇక్కడ మనము చూస్తే పవిత్రులకు అన్నీ పవిత్రములే కానీ అవిశ్వాసులకు ఏది కూడా ఏం కాదట, పవిత్రమైనది కాదు. వారి మనస్సును వారి మనస్సాక్షియు అపవిత్రపరచబడి ఉన్నవి కనుక వారు ఏం చేసినా కానీ వారి క్రియల వలన దేవుని ఎరుగునట్టి వారిగా వారు ఉంటారని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఈరోజున మన జీవితాలలో మనము దేవునికి ఇష్టకరంగా మనం బ్రతకాలనంటే మనం ఎలా ఉండాలి? పవిత్రులుగా ఉండాలి. పైనుండి వచ్చేటువంటి జ్ఞానం ఎప్పుడు కూడా మనల్ని ఏం చేస్తుందట? పవిత్రపరుస్తుంది. అందుకే ఫరో గారికి కూడా యోసేపు గారు కూడా తన జీవితంలో పవిత్రమైనటువంటి జీవిత విధానాన్ని కలిగి ఆయన ఉండాలని ఆయన ఆశపడినప్పుడు ఆయనకు ఎదురుగా ఏమొచ్చిందో తెలుసా? పాపం ఎదురొచ్చింది. కానీ ఆయన ఏం చేశాడో తెలుసా? నేను నా దేవుని యొక్క దృష్టికి ఇంత దుష్కార్యం నేను ఎలాగున్నా చేయదునని చెప్పి ఆయన ఏం చేశాడు? తప్పించుకున్నాడు. ఆయన ఎరిగి ఉన్నాడు పాపం ఏదో పరిశుద్ధత ఏదో ఆయన ఎరిగి ఉండి తప్పించబడ్డాడే కానీ ఆ పాపానికి ఆయన ఏం చేయలేదు? లొంగిపోలేదు. కనుక ఇక్కడ ఫరో గారు ఏమంటాడో తెలుసా? ఆయనని జైల్లో పెట్టి పాపమును చేశాడు, తన భార్యతో చేయడానికి తప్పు చేయడానికి ప్రయత్నించాడని యోసేపు గారిని జైల్లో పెట్టినప్పుడు ఆయన మరలా విడుదల కలిగి కలభావము చెప్పినప్పుడు ఫరో గారు ఏమంటారో తెలుసా? నీకున్నటువంటి వివేక జ్ఞానము వలన కరువు వస్తుందని చెప్తున్నావు కనుక ఈ కరువు వలన కలిగేటువంటి ప్రతి పరిస్థితుల్లో కూడా నీకన్నా వివేక జ్ఞానము కలిగిన వాడు ఎవ్వరూ లేరు కనుక నీవే ఇక్కడ రాజుగా ఉండు, ప్రధానమంత్రిగా ఉండు అని ఆయనను అభిషేకించడానికి గల కారణం ఏంటో తెలుసా? ఫరో గారు ఏమని సెలవిస్తాడో తెలుసా? నీవు దైవికమైనటువంటి జ్ఞానము కలిగిన వాడవు కనుక నీవే వీటన్నిటినీ చూసుకోవాలి అని ఆయన చెప్తాడు. ఎందుకంటే ఆయన హృదయం దేనితో నిండిందో తెలుసా? పవిత్రముగా నిండింది. తను చేసేటువంటి పనులు పవిత్రముగా ఉన్నాయి, తన క్రియలు పవిత్రముగా ఉన్నాయి, తను చేసేటువంటి ప్రతి విధానంలోనూ కూడా దేవునికి ఇష్టకరంగా ఆయన బ్రతికి ఉన్నాడు కనుక పవిత్రమైనటువంటి హృదయముతో ఆయన ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యం ఆయన ఏమని సెలవిస్తుందంటే దైవికమైన జ్ఞానము పొందుకున్నటువంటి వ్యక్తిగా యోసేపు గారిని ఉంచుతుంది. ఎందుకో తెలుసా? పరిశుద్ధ జీవితాన్ని కలిగి ఉన్నాడు, పవిత్రత కలిగి ఉన్నాడు, దేవుని క్రియలేంటో పరిశుద్ధత ఏంటో దేవుని కొరకు ఎలాగున ఉండాలో ఆయన తెలుసుకుని దైవిక జ్ఞానంలో నడిపించబడ్డాడు కనుక ఆయన్నే రాజుగారు అంటున్నారు, నీవు దైవికమైనటువంటి జ్ఞానం గలవాడువు అని అంటున్నాడు. అని అంటే గల కారణం తన పరిశుద్ధతను కడవరకు కూడా ఆయన కాపాడుకున్నాడు. రెండవది ఏంటంటే, మొదటిది పవిత్రమైనది, రెండవది సమాధానమును సమాధానకరమైనది. ఇక్కడ రెండవది మనము చూస్తే ఏటట? సమాధానకరమైనది. ఈ దైవికమైనటువంటి జ్ఞానం ఎప్పుడు కూడా ఏం కోరుకుంటుందో తెలుసా? సమాధానాన్నే కోరుకుంటుంది. అసలు ఈ సమాధానాన్ని ఎందుకు కోరుకుంటుంది అంటే దేవుని యొక్క వాక్యం కూడా సెలవిస్తుంది, శక్యమైనంత మట్టుకు మీ చేతనైతే సమస్త మనుషులతో ఎలాగుండాలట? సమాధానంగా ఉండాలి. ఇక్కడ ఒక విషయాన్ని చెప్పొచ్చు కదా, మీరు ఎంతవరకు సమాధానంగా ఉంటారో మీకు నచ్చిన వాళ్ళతోటే సమాధానంగా ఉండండి అని చెప్పిందా బైబిల్? ఇక్కడ దేవుని యొక్క వాక్యం చూస్తే శక్యమైనంత వరకు మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతోటనందా? మీ ఇష్టమైన మనుషులతోటే సమాధానంగా ఉండండి అని చెప్తుందా? సమస్తమైనటువంటి మనుషులతో మనం ఎలాగుండాలట? సమాధానకరంగా ఉండాలి. ఎందుకనంటే ఇక్కడ రోమపత్రిక 12వ అధ్యాయము 19వ వచనాన్ని మనము చూస్తే, రోమపత్రిక 12వ అధ్యాయము 19-20 వచనాలను మనం చూస్తే, ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియ్యుడి, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనము పెట్టుము, దప్పిగొని ఉంటే దాహమును ఇమ్ము. అలాగు చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదువు,
కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించు. హల్లెలూయా. ఇక్కడ శక్యమైనంత వరకు మీరు ఏం చేయాలట? ప్రతి మనుషులతో ఎలా ఉండాలట? సమాధానంగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు కీడు చేత జయింపబడక ఎలాగున జయింపబడతారట? మేలు చేత జయింపబడాలట. ఇప్పుడు ఆకలిగా ఉన్నవాడికి మీరు ఆహారము పెడితే, దాహముగా ఉన్నవాడికి మీరు దాహాన్ని తీరుస్తే, మీ శత్రువుకు మీరు మేలు చేస్తే వాని తల మీద ఎలాగుంటుందంటో తెలుసా? నిప్పుల కుంపటి వాని తల మీద పెడితే ఎలా కాలిపోద్దో అలా కాలిపోద్దంట. ఈ మాట ఎంత అద్భుతంగా ఉందంటే, మనకి హాని చేసే వాళ్ళని మనం ప్రేమిస్తే, నేను ఎంత హాని చేసినా కానీ ఈయన నన్ను ప్రేమిస్తున్నాడేటి అని చెప్పి ఆ వ్యక్తికి నిప్పుల కుంపట అంటే ఏంటని తెలుసండి? అదన్నానే అంటే ఏంటి చెప్పండి అమ్మా బాబోయ్. నిప్పుల కుంపటి అంటే ఏంటి బ్రదర్స్ చెప్తారు, మాకేం తెలుసు, నువ్వేనా వంటలు వేస్తామా? నిప్పుల కుంపటి అంటే ఏంటంటే, ఇస్త్రీ చేస్తారా? మీరు చేయలేండి. ఇస్త్రీ పెట్టి వాళ్ళు ఇస్త్రీ చేస్తారా? వాళ్ళు నిప్పుని రాజేస్తారు. ఏం చేస్తారు? నిప్పుని రాజేసి ఆ నిప్పుని ఎక్కడ వేస్తారు? పెట్టులో వేస్తారు. ఇప్పుడు పెట్టులో వేయబడక ముందు ఒక ప్లేట్లో ఏం చేస్తారంటే ఇసురుతా ఉంటారు. ఇప్పుడు ఈ విసిరింది వేడెక్కి అగ్గి రాజయ్యి ఆ నిప్పుల్ని పెట్టులో వేస్తే ఆ పెట్టి సాఫ్ట్గా మన బట్టలను ఏం చేస్తుంది? ఐరన్ చేస్తుంది. ఇప్పుడు శత్రువుని ప్రేమిస్తేనట, మనము మన శత్రువుని ప్రేమించి వారిని మనము ఆదరిస్తే ఆ శత్రువుకి ఎలాగుంటుందనంటే, ఇప్పుడు బట్టల మీద పెట్టి ఇస్త్రీ పెట్టి కాలుతూ ఉంటుంటే ఎలా కాలుతుందో శత్రువు కూడా అలాగే కాలిపోతూ ఉంటుందట. నేను ఎంత కీడ్ చేసినా కానీ ఈయనకేంటి నన్ను ప్రేమిస్తున్నాడు, ఈమెంటి నన్ను నేను ద్వేషిస్తున్నాను, ఎందుకు పనికిరాని దానవే అని 10 సార్లు 100 సార్లు పైగా అన్నా కానీ ఆమె మరలా తిరిగి వచ్చి నాతో మాట్లాడుతుందనంటే ఈమె ప్రేమ ఎంత గొప్పదో అని ఆ నింపుల కుంపట తనకి తనే ఏమనుకునే పరిస్థితి వస్తుందో తెలుసా? ద్వేషించడం మానేసి సమాధానం పడిపోతారట. ఏం చేస్తారు? అందుకు కీడు చేత జయింపబడవు. నీకు ఎదుటి వ్యక్తి కీడు చేశాడని, సమాధానం లేకుండా చేశాడని, నీ జీవితంలో నష్టాలనే చేకూర్చాడని ఆ వ్యక్తికి నువ్వు నష్టాలను చేయక మేలు చేయడం ప్రారంభించు. నిన్ను హింసించిన వారిని నీవు ప్రేమించడం ప్రారంభించు. నిన్ను అసహించుకున్న వారిని, నిన్ను చేదరించుకున్న వారిని ఏం చేస్తావో తెలుసా? నీ కుటుంబంలో వారు ఎవరైనా కానీ, నీ ఇరుగు పొరుగు వారు కానీ, వారిని ఎవరినైనా కానీ కీడు చేయకుండా మేలు చేత ప్రేమించు, మేలు చేత వారిని ఆదరించు, వారిని ధైర్యపరచు. వారు ఏమవుతారో తెలుసా? వారు ఖచ్చితంగా నిన్ను ప్రేమిస్తారు, వారు ఖచ్చితంగా నేను ఆదరిస్తారు. ఎందుకంటే వారిలో మార్పును కలుగజేసేది ఏంటో తెలుసా? పైనుండి వచ్చేటువంటి జ్ఞానం. ఈ జ్ఞానము సమాధానకరంగా ఉంటుంది. ఇక్కడ సమాధానం పరచాలని మోషే గారు ఏం చేస్తాడనంటే, టైం లేదు కనుక నేను క్లుప్తంగా వివరిస్తాను. మోషే గారు 2 వ్యక్తులు దెబ్బలాడుకుంటున్నారంట. ఆయన పెద్దోడయ్యాడు. పెద్దోడైనప్పుడు, పుట్టి పెద్దవాడైనప్పుడు ఆయన ఐగుప్తీయుల యొక్క సకల విద్యలు నేర్చుకుని ఆయన పెద్దగా అయినప్పుడు అక్కడ 2 వ్యక్తులు దెబ్బలాడుకుంటుంటే, అక్కడ ఒక వ్యక్తికి హాని చేస్తుంటే అనుకోకుండా ఈయన వెళ్ళి అడ్డుపడితే ఆయన చనిపోయాడట. అయితే ఈ చనిపోయిన దృశ్యం అంతా మరొక వ్యక్తులు చూసి వారు వెళ్ళిపోయారు. బాగానే ఉంది. మరుసటి రోజున తన వారిని చూడడానికి మోషే గారు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ 2 దెబ్బలాడుకుంటుంటే ఆయన ఏమనుకున్నారనంటే వారిని సమాధాన పరచాలని వెళ్ళాడంట. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయంలోనే ఉంటుంది, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ధ్యానించండి. అక్కడ సమాధాన పరచవలనని ఆయన ఆలోచన పడి అక్కడికి వెళ్ళి, అయ్యా మీరిద్దరూ ఒకే జాతి వారు కదా, మీరిద్దరూ ఒకే కుటుంబకులు కదా, మీరిద్దరూ ఒకే వారు కదా, మీరు ఎందుకు దెబ్బలాడుకుంటున్నారు అని చెప్పి వారిని సమాధాన పరచడానికి వెళ్తే అక్కడ మోషే గారిని ఏమంటున్నాడో తెలుసా? నువ్వెవడు మాకు చెప్పడానికి, మమ్మల్ని సమాధానపరచడానికి నువ్వెవరు అయ్యా? ఎందుకంటే నువ్వేం చేసావో తెలుసా? నేను 2 వ్యక్తులు దెబ్బలాడుకుంటా వెళ్ళి వారిని సమాధానపరచడానికి నువ్వు వెళ్ళి అక్కడ ఒక వ్యక్తిని వేసేసావు కదా, నువ్వెవడు నాకు చెప్పేది అని చెప్పి అక్కడ ఆయన ప్రశ్నిస్తూ ఉంటుంటే ఆయన తన క్రియ వలన, అక్కడ ఖచ్చితంగా ఉంటుంది అపోస్తల కార్యములు 7వ అధ్యాయంలో చూస్తే, తన క్రియ వలన 2 వ్యక్తులను సమాధానపరచాలని ఆయన వెళ్ళాడు. కానీ అక్కడ ఏమవలేదో తెలుసా?
వారి ప్రవర్తన బయటపడింది ఏంటంటే, తప్పు చేసిన వాడిని అయా నువ్వు తప్పు చేయకు, ఇలాగ బ్రతుకు అని సమాధానపరచడానికి వెళ్ళిన వ్యక్తినే మరలా తిరిగి నిందించడం ప్రారంభించారు. అయినా కానీ మోషే గారు ఏం చేయలేదో తెలుసా? సరేలే వీరు ఇలాగనే ఉంటారు, కానీ నేను మేలు చేయాలని అక్కడికి వెళ్ళాను, కానీ మేలు అవ్వలేదు, అయినా పర్లేదని ఆయనకి ఆయన సముదాయించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అయితే అక్కడ ఆయన విషయంలో ఆ యొక్క వాక్య భాగంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇద్దరు వ్యక్తులు సమాధానం లేకుండా కొట్లాడుకుంటుంటే ఇప్పుడు మనం ఏం చేస్తామో తెలుసా? ఈ లోక జ్ఞానం ఏం చేస్తుందో తెలుసా? వెళ్ళి ఇంకో 2 మాటలేస్తుంది. ఈ లోక జ్ఞానం ఏం చేస్తుంది? ఇంకో 2 మాటలేస్తా. అలా కాదంట, ఇలాగ అన్నాడు, నువ్వు మర్చిపోయావా? ఆ రోజు గొడవలు ఇలాగ అనలేదమ్మా పిని, ఇలా కాదనటం, అలా అన్నాడు, నువ్వు మర్చిపోయినట్టున్నావు. సమాధాన పడదామని తగువుకి నలుగురిని తీసుకెళ్తే ఆ నలుగురిలో నలుగురు ఏం చేస్తారో తెలుసా? ఇంకో 4 పుల్లలేసి సమాధానం లేకుండా చేసేస్తారు అక్కడ. ఇప్పుడు ఇక్కడ మోషే గారు సమాధాన పరచాలని వెళ్తే ఆ సమాధానము వారి క్రియల్లో ఏమైందో తెలుసా? వారు దేవునికి ప్రీతికరంగా వారు లేకపోవడం వల్ల వారి క్రియల వలన పగ తీర్చుకోవడానికి ప్రయత్నం చేశారు. దేవుని జ్ఞానం ఎప్పుడు కూడా, పరలోకం నుండి వచ్చే జ్ఞానం ఎప్పుడు కూడా సమాధానాన్ని వెతుకుతుంది. పరలోకం నుంచి వచ్చే జ్ఞానం ఎప్పుడు కూడా నీ కుటుంబము, నీవు సమాధానంగా ఉండాలని హెచ్చరిస్తుంది. పరలోకం నుంచి వచ్చే జ్ఞానం ఎప్పుడు కూడా నీవు, నీ ఇరుగు పొరుగు వారు, నీ కుటుంబము, నీ సంఘము, నీ సమాజము, నీ వీధి వారు సమాధానంతో ఉండాలని కోరుకుంటుంది తప్ప దెబ్బలాట్లకి వెళ్ళిపోవాలని కోరుకోదు, మత్సరపడాలని కోరుకోదు, సమాధానం లేకుండా చేసేయాలని కోరుకోదు. ఇది ఎందుకు కోరుకోదునంటే ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందట? పైనుండి వచ్చిన జ్ఞానము కనుక ఈ జ్ఞానం ఎప్పుడు కూడా ఇతరులని సమాధానపరుస్తుంది. ఒకవేళ నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ సమాజంలో, నీ సంఘంలో ఎక్కడైనా కానీ సమాధానం కరువైందా? సమాధానం లేనటువంటి పరిస్థితుల్ని కనిపించాయా? సమాధానపరచడానికి ప్రయత్నించే ఈ జ్ఞానం ఏంటో తెలుసా? దేవునిచ్చినటువంటి జ్ఞానం. లోక జ్ఞానము సమాధానం పడకుండా చేసేస్తుంది. ఇద్దరు వ్యక్తుల యొక్క మధ్య సమాధాన పరచడానికి వెళ్తే వారిద్దరిలో సమాధానం లేకుండా చేసింది ఏంటో తెలుసా? వారిరువురిలో ఉన్నదేంటో తెలుసా? లోక జ్ఞానము. కానీ మోషే గారిలో ఉన్న జ్ఞానం ఏంటో తెలుసా? పైనుండి వచ్చిన జ్ఞానము, దేవుని యొద్ద నుండి వచ్చిన జ్ఞానము ఎప్పుడు సమాధానాన్ని కోరుకుంటుంది. మీ కుటుంబంలో తల్లిదండ్రుల మధ్య, బిడ్డల మధ్య సమాధానం లేదా? భార్యాభర్తల మధ్య సమాధానం లేదా? అత్త కోడళ్ళ మధ్య సమాధానం లేదా? ఆడపడుచు వదిలిన మధ్య సమాధానం లేదా? కుటుంబంలో ఉన్నటువంటి తోటి కోడళ్ళ మధ్య సమాధానం లేదా? ఒకవేళ ఎలాంటి పరిస్థితి అయినా కానీ ఆ సమాధానం లేని పరిస్థితి క్రియేట్ చేసేది ఏంటో తెలుసా? దయ్యం. ఏంటట? దయ్యము జ్ఞానమే. ఈ జ్ఞానం ఏంటట? ముందు చదువుకున్నట్లుగా ఈ జ్ఞానం ఏంటట? దయ్యము జ్ఞానము ఏం చేస్తుందనంటే నిన్ను పవిత్రంగా ఉండనివ్వదు, సమాధానముగా ఉండనివ్వదు, పరిశుద్ధమైన కార్యాలను జరగకుండా ఏం చేస్తుందనంటే ఈ దయ్యము అడ్డుకుంటుంది. కనుక లోక జ్ఞానాన్ని నువ్వు అనుసరించదు. మూడోది చూద్దాం త్వరితంగా. చెప్పండమ్మా. మృదువైనది సులభముగా లోబడినది. ఇక్కడ మృదువైనది సులభముగా లోబడినది అని మనము చూస్తే, మృదువైనటువంటి ఆ యొక్క మనస్తత్వం ఎవరి నుంచి వచ్చిందట? దయ్యం నుంచి వచ్చిందా? పై నుండి వచ్చింది, పై జ్ఞానం నుంచి వచ్చింది. ఇక్కడ కొలస్సీ వ్రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తే, కొలస్సీలు వ్రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము కాగా 3వ అధ్యాయము 12వ వచనం. దేవుని చేత ఏర్పరచబడిన వారము, పరిశుద్ధులను, ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాలత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనిడి. ఇక్కడ వినయము, మృదువైన స్వభావము, సులభముగా లోబడేటువంటి స్వభావం ఎక్కడ ఉంటుందనంటే పరిశుద్ధులకి తగినదట. పరిశుద్ధులు ఎలాగుంటారట? వినయముగా, దీన మనసు కలిగి, వీరు జాలి కలిగినటువంటి మనసు కలిగి, దయాలత్వముతో, మంచితనముతో, సాత్వికముతో, దీర్ఘశాంతమును ధరించుకుని ఉంటారట. ఎందుకంటే ఈ వినయము, విధేయత అనేది సులభముగా లోబడేటువంటిది ఏంటంటే ఇదేదో భయపడిపోయి కాదట. అందుకే ద వరల్డ్ డిక్షనరీ బుక్లో వాల్యూమ్ 1లో ఏమని ఉంటుందంటే, వినయము అనేది ఏంటనంటే లోబడడం అంట. తిరుగుబాటు చేసేది ఏంటంటే, తిరుగుబాటు అంటే లోబడకుండా చేసేది ఏంటంటే అది ఒక రకమైన బలహీనతట. ఏంటంట? ఒక రకమైన బలహీనత. ఎందుకనంటే ఈ వినయం ఎప్పుడు కూడా ధైర్యంగానే ఉంటుందంటే, ఎందుకంటే నేను ఎలాంటి పరిస్థితులు ఎదురొచ్చినా కానీ ఈ వినయం వల్ల ఏం కలుగుతుందో తెలుసా?
ఎవరు కూడా ఏమన్నా కానీ వినయంతో ఉండండి. ఆ వినయం నిన్ను ఏం చేస్తుందో తెలుసా? నిన్ను గొప్పగా నిలవబడుతుంది. గర్వం ఎప్పుడు కూడా బలహీనతే. ఈ గర్వం ఎప్పుడు కూడా బలహీనతంగా ఉండి మనలో ధైర్యం లేకుండా చేస్తుంది. ఈ ధైర్యం అనేది లేకుండా చేసేది ఏంటంటే మనలో ఉన్నటువంటి గర్వము. మనము సాత్వికమైనటువంటి మనసు కలిగి వినయం కలిగి ఉంటే నీకు బలము ఎందులోనో తెలుసా? దేవుని యొక్క జ్ఞానములో నీకు వినయాన్ని దేవుడు అనుగ్రహించాలని అంటే నువ్వు సాత్వికమైన మనసును కలిగి నువ్వు వినయముగా సులభముగా లోబడే తత్వం ఉండాలి. ఎంతమంది తిరుగుబడేవారు లేరండి? ఉన్నారా లేదా? ఏదైనా మాట అంటే ఎన్నే రేజ్ అయిపోతారు. ఇంకా అటు ఇటు ఆలోచించరు. ఏం ఆలోచించరు? నువ్వెవరు అసలు అని అనడానికి కన్నా తల్లిదండ్రులు అన్నా కానీ తట్టుకోలేరు పాపం. ఉడుకు రక్తం కదా. ఏ రక్తం ఇది? ఉడుకు రక్తం. కన్న తల్లి ఏమైనా మాట అంటే నువ్వు నన్ను అనేదటి? నిన్ను 9 నెలల కడుపులో మోసుండకపోతే నువ్వు భూమి మీద పడి ఉండేదానివే కాదు, పడి ఉండేవాడు కాదు. నీకు జ్వరం వచ్చినప్పుడు, నీకు నీరసం వచ్చినప్పుడు, నీకు బలహీనత వచ్చినప్పుడు నీ తల్లి నిన్ను లాలించి పాలించి నిన్ను చూసుకోకపోతే నీ బ్రతుకు ఎప్పుడో అయిపోదు. కానీ ఇప్పుడు ఏమంటారో తెలుసా? వినయం చూపించవలసిన చూపించరు. ఎక్కడ చూపిస్తారు తెలుసా? వీళ్ళని ఏమంటారో కూడా కింద వచనంలో కనిపిస్తుంది, తర్వాత చూద్దాం. అయితే ఈ వినయం అనేది ఏం చేస్తుందంటే ఎప్పుడు కూడా కుటుంబంలో సమాధానాన్ని తీసుకువస్తుంది. సాత్వికమైన మనసును కలిగి ఉండండి. ఎదుటి వారిని ప్రేమించండి. దుష్టత్వం నుంచి తొలగిపోండి. ఇదే మీ జీవితాలలో ఖచ్చితంగా మీ జీవితాలను మార్పు చేస్తుంది. చిన్న బిడ్డలను చూడండి. చిన్నపిల్లలకి వినయము విధేయత ఎంత చక్కగా ఉంటుందనంటే అందుకే దేవుని యొక్క వాక్యం కూడా దేవుని రాజ్యం ఎవరిది అని మనం ఆలోచన చేస్తే ఇలాంటి మనసు కలిగినటువంటి చిన్నపిల్లల వారైతేనే వారిదే పరలోక రాజ్యం అని దేవుడు హెచ్చరించాడు. ఎందుకో తెలుసా? చిన్నపిల్లలను కొట్టండి, మరలా వచ్చి బాబు కన్నా అంటే ఏం చేస్తారు తెలుసా? వెంటనే వచ్చేస్తారు. తిట్టేయండి, మీకు ఇష్టం వచ్చినట్లుగా తిట్టేయండి. మళ్ళీ వచ్చి అక్కడే జస్ట్ గంటలు మన కోపం వస్తే 2 రోజులు 3 రోజులు, ఇంకా గట్టిగా అయితే 4 రోజులు కూడా ఉంటాయి. కొంత మహానుభావులు పగలో ప్రతీకారాలు నేతో మాట్లాడే మాట్లాడి నేను మాట్లాడినా. పిల్లలు చూడండి, మనం కొట్టినా తిట్టినా ఏం చేసినా కానీ బాబు నాన్న తల్లి బంగారు తల్లి అంటే ఎంచక్క వచ్చేస్తారు. దేవుడు కూడా ఏం చెప్తున్నాడు తెలుసా? మీరు పరలోక రాజ్యానికి వెళ్ళాలనంటే, మీరు దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళాలనంటే మీ మనసు ఎలాగుండాలట? ఈ చిన్న పిల్లల వలె మారినటువంటి మనస్సు కలవారే ఆ మనస్తత్వము స్వాభావికంగా మృదువైన మనస్తత్వము, లోబడేటువంటి మనస్తత్వము కలవారైతేనే మీరు ఏ జ్ఞానాన్ని పొందుకున్నవారో తెలుసా? దైవికమైన జ్ఞానము. మీ అమ్మో నాన్నో, మీ ఆయనో, ఒకవేళ మీ భార్యో, మీ అత్తగారో, మాంగారో, అమ్మో నాన్నో ఎవరైతేనో ఏదైనా మాట అన్నారనుకోండి, వెంటనే రైజ్ అయిపోద్దు. బీపీలు 103లోకి వెళ్ళిపోకండి. ఎందుకంటే ఈ బీపీ ఏం చేస్తుందనంటే అన్నీ తగ్గించేస్తుంది. ఏం చేస్తుంది? బీపీ ఉంటే అక్క చెల్లెలంట షుగర్ బీపీ ఏటట తెలుసా మీకు? అక్క చెల్లెలు అంటే ఏంటో తెలుసా? షుగర్ వచ్చిందనుకోండి బీపీ వచ్చేది, బీపీ వచ్చిందనుకోండి షుగర్ వచ్చేది. ఈ అక్క చెల్లెలు లేనంటూ ఎవరు ఉండరు, ఇంకా కలిసే ఉంటారంటారు ఇద్దరు. ఎందుకు కలిసి ఉంటారో? కొంచెం షుగర్ ఎక్కువైంది అనుకోండి, అయ్య బాబే బీపీలో కూడా దింపేసింది షుగరు. ఎందుకో తెలుసా? ఈ 2 అక్క చెల్లెళ్ళు, ఈ 2 లేదే ఏముండదు. ఈ 2 ఎక్కువని అంటే కేవలం పరదేశులమో ప్రియులారే, గంతే. ఇంకా పాట పాడుకోవాలి వెనకాల. అందుకని మనము రేజ్ అయిపోవద్దు. కుటుంబాల్లో గొడవలు వచ్చినప్పుడు, భార్య భర్తలు గొడవ అయినప్పుడు ఒకళ్ళు తగ్గుండండి. తగ్గుండడంలో నీ సొమ్మేం పోదు. ఏం పోదు? నీ ఆస్తి ఏం జరిగిపోదు. తల్లిదండ్రులు ఏదైనా మాట అంటే కొంచెం ఓర్చుకుని నిలబడండి. బండి ఉంది కదండి, బండిదారం తీసుకుని రైన్ వెళ్ళిపోకండి. వెళ్ళిపోయారంట తర్వాత నేను బాగానే వెళ్ళాను నాన్న, ఆడే సరిగ్గా రాలేదు. ఎవడాడు? రేజ్ అయిపోయి వెళ్ళిపోతే ఆడు సరిగ్గా రాలేదంటాడు పాపం. ఇవన్నీ కూడా మన జీవితాల్లో ఎందుకు వస్తాయో తెలుసా? సాత్వికమైన మనసు లేకపోవడంతో. ఏం లేకపోవడంతో? వినయము కలిగిన స్వభావము లేకపోవడంతో మనలో ఏం చెలరేగుతాయి తెలుసా? ఈ ప్రమాదాలకు గురయ్యే పరిస్థితులు ఉంటాయి. దయచేసి దేవుని జ్ఞానం ఎప్పుడు కూడా మిమ్మల్ని వినయంగా ఉండాలని కోరుకుంటుంది. దేవుని జ్ఞానం ఎప్పుడు కూడా లోబడే తత్వాన్ని కోరుకుంటుంది. దేవుని జ్ఞానం ఎప్పుడు కూడా పరిశుద్ధతను కోరుకుంటుంది. దేవుని జ్ఞానం ఎప్పుడు కూడా
సమాధానంగా ఉండాలని కోరుకుంటుంది. నీ కుటుంబంలో నీ పరిస్థితుల్లో ఒకవేళ ఈ 4 లేకుండా చేసే దయ్యాలు ఏమన్నా ఉంటే ఇమ్మీడియట్గా ప్రార్థన చేయి. ఆమేన్. ఈ దయ్యాలు ఏమైనా పని చేస్తే ఏం చేయాలో తెలుసా? ఈ సమాధానం పొందుకోవాలి, ఎలాగనో పొందుకోవాలో ప్రయత్నం చేయి. ముందు నేను మాట్లాడడం ఏంటి, తప్పు అయింది కాబట్టి ఆయనే రావాలి దిగి, నేను మాత్రం అందులో అబ్బే సమస్య లేదు. తగ్గి మొక్కడంలో ఏమి ఉండదు. చూడండి, దెబ్బలాడుకుని వెంటనే కలిసిపోతే ఆ గొడవ ఏమైనా గుర్తుంటుందా? ఉంటుందా? ఉండదు. కాకపోతే ఆ మాటలే ఉండిపోతాయి. ఏముంటాయి? మాటలే ఉండిపోతాయా ఉండవా? ఎంత కలిసి మాట్లాడేసుకున్నా కానీ అన్న మాటలు పోతాయా? పోవు కదా. అందుకే ఆ టైంలో నువ్వేం చేయాలో తెలుసా? కొంచెం నీ నోరు పెంచుకోకుండా, నువ్వు కొంచెం గంభీరంగా అనకుండా నోరు కట్టుకుని వినయంతో బ్రతుకు. నీ బ్రతుకు ఎప్పుడు కూడా ఆనందంగానే ఉంటుంది. హల్లెలూయా. ఎప్పుడు కూడా ఒక్క క్షణంలో తుఫాను వచ్చి చూడండి, తుఫాన్ అట్ట వచ్చినప్పుడు గాలేసి ఏం చేస్తుందంటే అన్నిటిని విరిచేసి వెళ్ళిపోద్ది. విరిచేసి వెళ్ళిపోయినప్పుడు చెట్లన్నీ ఏమవుతాయి? విరిగి పడిపోతాయి. తుఫాన్ తగ్గిపోనివ్వండి, మరలా మామూలు ఎండే, మామూలు జీవితమే. కానీ ఆ తుఫానులో ఆ చెట్ల కింద నువ్వు ఉన్నావంటే ఏమవుతుంది? మాట్లాడలేదు. ఇప్పుడు ఆ తుఫాను కలిగినటువంటి చెట్లు గాలేసినప్పుడు ఆ చెట్ల కింద ఉంటే ఆ తుఫాన్లో చెట్టు కింద ఉన్నందుకు మనకేమవుతుంది? ప్రమాదం వస్తుంది. కానీ ఆ చెట్టు కింద లేకపోతే మనం ఎలాగుంటాం? సురక్షితంగా ఉంటాం. ఇప్పుడు సమాధానం లేని పరిస్థితులు వచ్చినప్పుడు నువ్వు తుఫాన్ వస్తుందని గమనించి ఏం చేయాలంటే నీ నోరు నొక్కేసుకోవాలా. ఏం చేయాలి? నొక్కేసుకోవడం అంటే నొక్కేసుకోవడం కాదు. వెరీ గుడ్. మాట్లాడకుండా వినే స్వభావంతో కొంచెం తగ్గించుకుని ఉన్నావనుకో, తుఫాన్ వచ్చేద్ది, పడగొట్టేస్తుంది. అయ్యి ఏం చేస్తుంది? గిన్నెలు ముందు ఇంకా ఏం ఉంటాయి కదా, అన్నీ పడగొట్టేస్తుంది. కానీ తర్వాత అన్నీ మామూలే. కానీ ఆ గిన్నెలు పడగొట్టేటప్పుడు ఎదుర్కొంటున్నావు అనుకో, నీకే అన్నం పడుతుంది. అంతేనా? కాబట్టి సైలెంట్గా ఉంటే మన జీవితాల్లో ఏముండవు? గొడవలు, జగడాలు, యుద్ధాలు, భూకంపాలు ఇవేముండవు. ఇవి లేకుండా ఉండాలంటే మనం ఎలా ఉండాలట? మొదటికి వెళ్ళాలి. ఎలా ఉండాలి? దైవికమైన జ్ఞానము కలిగి ఉండాలి. ఇది పైనుండి వచ్చేటువంటి జ్ఞానము. చివరిగా 4వదిగా కనికరముతోనూ, చెప్పండి అమ్మా, మంచి ఫలముతోనూ నిండుకొనిన వారే ఉండాలట. ఈ కనికరము మంచి ఫలము ఎప్పుడు వస్తుందనంటే, కనికరము ఎలాగున ఉండాలనంటే ఎదుటి వ్యక్తికి బాలేనప్పుడు వారిని ప్రేమతో ఆదరించాలే. కానీ ఆ బాధ ఎందుకు వచ్చిందో పొడిసినట్టు కొంతమంది చూడండి, పలకరించడానికి వెళ్ళి ఏం చేస్తారు తెలుసా? గాయాన్ని రేపుతారు. కుటుంబంలో ఏయో గొడవలు అయిపోయినాయి అనుకోండి, అయ్యో నేను ఇలాగన్నాడా, ఇంత మాట అనేసిందా అని అనడం కాదు. పోన్లే అమ్మ, ఏదో అవుతే అయ్యింది, పోన్లే వదిలే అనాలే తప్ప కనికరం చోపరు ఏం చేస్తారనంటే మాటలతో బాధ పెట్టేవారిగా ఉంటాయి. కనికరముతో నిండిన ఫలం ఏంటంటే, ఒక వ్యక్తిని చూపిస్తాను. ఆయన ఒక ప్రాంతంలో యెరూషలేము గుండా ఆయన ప్రయాణము చేస్తూ వెళ్ళిపోతూ ఉన్నప్పుడు యెరికో ప్రాంతానికి వెళ్ళిపోతున్నాడట. వెళ్తూ ఉన్నప్పుడు దారిలో ఏమైందంటే, దారిలో ఏమైందనంటే యవనస్తులు దారిలో ఏమైందో చెప్తారా? యెరూషలేము నుంచి యెరికోకి వెళ్తున్నాడు. నేను ఎందుకు పదే చూస్తూ ఉంటాను తెలుసా? ఒక వ్యక్తిని వాక్యం చెప్పినప్పుడు మధ్యలో పదే చూస్తున్నారంటే దానికి కారణం ఏంటో తెలుసా? వెరీ గుడ్, మా వాళ్ళు బాగా చెప్తున్నారు. సరిగా లేరనో, పక్కోడు షట్ట లాగుతున్నాడనో, చెవి లాగుతున్నాడనో, గొలుగుతున్నాడనో ఏదో ఉంటుంది. అందుకే చూస్తాను. రెండోసారి చూసానంటే దానికి అర్థం అదే. అంతేగాని మళ్ళీ అలాగున్నారంటే పేరెట్టి పిలిచేస్తాను అంతే. మనకేం పాత ఏం కదండి, అలవాటు అయినాయి పనులే. అవునా? ఓకే, మీరు అందరూ మీ పేర్లన్నీ కూడా తెలుసు నాకు. అప్పుడంటే పెళ్ళైన వస్తుంది తెలదు కాబట్టి బాబు తమ్ముడు అనేదాన్ని. ఇప్పుడైతే పేర్లు వచ్చు తెలిసిపోయినాయి కాబట్టి పిలిచేస్తాను అంతే. బుర్ర కింద కడేసుకోవడమే తర్వాత. ఓకే, ఇప్పుడు ఏం చెప్తున్నాను? ఏంటది? యెరూషలేము నుంచి యెరికోకి ఒక ఆయన ప్రయాణమై వెళ్ళిపోతున్నాడు. ఈ ప్రయాణమై వెళ్ళిపోతున్నప్పుడు ఆయనకి ఏమైందనంటే దారిలో దొంగలు పడి కొట్టిపాడేశారు. ఇప్పుడు అక్కడికి చాలామంది వెళ్తున్నారు, వస్తున్నారు. యాజకులు వెళ్తున్నారు, లేవీలు వెళ్తున్నారు, గోత్రంలో ఉన్నవారు వెళ్తున్నారు, అదుకులు మొత్తం సమస్తము చాలామంది వెళ్తున్నారు. పొడిపనిలే అని చూసుకుంటే వెళ్ళిపోతున్నారు. కానీ అక్కడికి ఒక వ్యక్తి వెళ్ళాడట. సమరయుడు వెళ్తున్నప్పుడు చూసి ఆ పడిపోయిన వ్యక్తి మీద ఏం చేశాడో తెలుసా?
కనికరపడి జాలిపడి పరామర్శించి ఆ దెబ్బలు కట్టి అక్కడ పూటకూలి వాళ్ళకి ఇచ్చి ఏమంటాడంటే, ఇదిగో ఈ దేనారాలు ఇస్తున్నాను, ఈ వ్యక్తిని చూసుకో, ఒకవేళ సరిపోలేదా చూసుకోవడానికి నేను మరలా వచ్చి నీ అప్పు తీర్చేస్తాను, బాగుపడేంత వరకు చూసుకోవయ్యా అని చెప్పి తన గాయాలను కట్టినవాడే కనికరము గలవాడు. ఈ రోజున తన పొరుగు వారిని ఇక్కడ కనికరముతో కూడిన ఫలం ఏంటి అని మనము గ్రహిస్తే, ఈ కనికరం ఏంటో తెలుసా? ఎదుట వ్యక్తి బాలేనప్పుడు ఆయన పడి ఉన్న గాయములను కట్టడంతో పాటు ఏం చేశాడో తెలుసా? తన దగ్గర ఉన్న ధనమునిచ్చి బాగోగులు చూసుకున్నటువంటి వాడే కనికరముతో కూడిన ఫలాన్ని పొందుకున్నాడు. ఈ రోజున మన జీవితాల్లోనూ కూడా నీకెంత ఉంటే, ఏముంటే, ఏ జ్ఞానం ఉంటే, ఎంత చదువు ఉంటే అది అంతా కానీ ఎదుటి వ్యక్తిని కనికరముతో జాలి మనసుతో ప్రేమించకపోతే నీకెంత జ్ఞానం ఉన్నా కానీ ఆ జ్ఞానం అంతా వ్యర్థం. నీకెంత నీ వ్యక్తిగత జీవితాల్లో నీవు కనికరపడి జాలిపడి ఎదుటి వారిని ప్రేమించే స్వభావంలోనికి వస్తే కనికరముతో కూడిన ఫలాన్ని పొందుకుంటావు. చివరిగా ఇంకోటి ఉంది, ఏముంది అక్కడ? పక్షపాతమైనను వేషధారణైనను లేక. ఈ పక్షపాతం ఎలా కనిపిస్తుందో తెలుసా? మనిషిలో పక్షపాతం ఎలాగనుంటుందంటే, ధనం ఉన్నోడిని ఒకలా చూస్తారు, ధనము లేని వారిని. ఇదే యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది, తర్వాత చదువుకోండి. ఈ పక్షపాతం ఎలాగనే ఉంటుంది అని అంటే, అన్నీ ఉన్నవాడిని ఒకలా చూస్తారు, ఏమీ లేని వాడిని ఒకలా చూస్తారు. ఒకవేళ చక్కగా అందంగా ఉన్నవాడిని ఒకలా చూస్తారు, అందహీనముగా ఉన్నవాడిని ఒకలా చూస్తారు. జీవితంలో మనుషుల యొక్క జీవితాల్లో నాకేమనిపిస్తుంది అంటే, మనిషి యొక్క ప్రాణము ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అయినప్పుడు, ఒక వ్యక్తి మరణము సంభవించి రక్తము పోతున్నప్పుడు, ఆ వ్యక్తి ప్రాణాన్ని రక్షించడానికి రక్తం కావాల్సి వస్తే వాడు ఏ మతమో, ఏ కులమో, ఏ జాతో, ఏ రంగో, ఏ ఒక్క కుటుంబమో, అసలు ఉన్నతమైన కుటుంబమా, ధనికమైన కుటుంబమా అని ఆలోచించకుండా బ్లడ్ మ్యాచ్ అయితే రక్తాన్ని ఎక్కించుకుని ప్రాణాన్ని కాపాడుకుంటావే. కానీ సంఘంలో, సమాజంలో డబ్బున్న వాడిని ఒకలాగా, డబ్బు లేని వాడిని ఒకలాగా, స్థాయి ఉన్న వాడిని ఒకలాగా, స్థాయి లేని వాడిని ఒకలాగా, అధికారం ఉన్నవాడిని ఒకలాగా, అధికారము లేని వాడిని ఒకలాగా, సంఘములో పరిశుద్ధులుగా ఉన్న వారిని ఒకలాగా, పరిశుద్ధత కోల్పోయిన వారిని ఒకలాగా, మీ జీవిత విధానాలలో ఏదైనా కానీ నీ జీవితంలో పక్షపాతము చూపించకూడదు. ఎందుకో తెలుసా? దేవుని యొక్క వాక్యం ఏమంటుందో తెలుసా? పక్షపాతము చూపేవాడు దేవుని రాజ్యానికి వారసుడు కాదు. నీ జీవితాన్ని మలినము అయ్యే పరిస్థితుల్లో ఒక ప్రాణం రక్షింపబడడానికి రక్తం అవసరమైతే తన స్థాయి చూడరే, తన రంగు చూడరే, తన యొక్క బుద్ధి చూడరే, తనకున్నటువంటి పరిస్థితిని చూడరే, తనకున్న అంతస్తును చూడరే. ఎవరైనా కానీ ఆ బ్లడ్ సరిపడగా ఉందో లేదో చూసి బ్లడ్ ఎక్కించి ప్రాణాన్ని రక్షిస్తారే. ఈ లోకంలో బ్రతుకున్నంత కాలం ఎంత బ్రతుకుతామో, ఎంతవరకు ఉంటామో మనకి తెలియదు గనుక పక్షపాతము లేక మనము జీవించాలి. చివరిగా వేషధారణ అయినను లేక. ఈ వేషధారణ ఎలాగో, వేషధారణ అంటే ఏంటో తెలుసా? ఏంటి? నాటకాలలో నటించడానికి పోర్షన్లు తీసుకుంటారు కదా, స్కిట్లు తెలుసా? పోలేండి, మీకు స్కిట్లు అంటే అర్థమవుతుంది. సినిమాలు, సీరియళ్ళు తెలుసా? స్కిట్లు అంటే తెలియదు కదా, ఎప్పుడో చూసారులేండి, ఇప్పుడు కదలే, చూసున్న జ్ఞాపకం ఉంది కదా. వేషధారణ ఏంటంటే, ఆ స్కిట్లో ఆ సినిమాల్లో, సీరియల్లో ఏమవుతుందంటే, వారు ఆ పాత్రను పోషించడానికి వారికి ఇచ్చినటువంటి పాత్రను బట్టి ఏం చేస్తారనంటే, వారు రెడీ అవి ఆ పాత్రను పోషించడం వరకే వారు భార్యాభర్తలుగానో, అత్తమామలుగానో, కొడుకులుగానో, పిల్లలుగానో మొత్తానికి ఆ పాత్ర పోషించడానికే నటిస్తారు. బయట నిజ జీవితంలో చూడండి, వారు అసలు తండ్రి కొడుకుల్లాగా ఉండరు, తల్లి కూతురులాగా ఉండరు, కేవలము ఆ పాత్రకే ఉంటారు. ఇప్పుడు భక్తి జీవితంలోనూ కూడా పైనుండి వచ్చే జ్ఞానము కూడా ఎలాగనే ఉంటుందని అంటే, వేషధారణ లేనిదే ఉంటుంది. అంటే దైవజనుడు ఉంటే ఒకలాగా, దైవజనుడు లేకపోతే ఒకలాగా, తల్లిదండ్రులు ఉంటే ఒకలాగా, తల్లిదండ్రులు లేకపోతే ఒకలాగా, విధేయత కలిగి జీవించవలసినటువంటి జీవితంలో దేవుని యొక్క భక్తి భయము కలిగి ఉంటే నువ్వు ఒకలాగుంటావు. దేవుని అందరి భక్తి భయము లేకపోతే నీ జీవితం ఎలాగుంటుందో తెలుసా? వేషధారణ, పాత్ర పోషించడానికి వేసుకునేటువంటి ముసుగు. ఈ ముసుగులో బ్రతుకుతున్నంత వరకు కూడా నీవు దేవుని జ్ఞానాన్ని పొందుకోలేవు. దేవుని జ్ఞానం ఏంటో తెలుసా?
వీటన్నిటిని కూడా కాల్చివేస్తుంది, వీటన్నిటిని కూడా తుడిచివేస్తుంది. మత్సరము, కోపము, అసూయ ఇవన్నీ కూడా భూ సంబంధమైన జ్ఞానం అయితే దేవుడిచ్చే జ్ఞానం ఏంటో తెలుసా? పవిత్రమైనదిగా ఉంటుంది, పరిశుద్ధంగా ఉంటుంది, సమాధానకరంగా ఉంటుంది, సాత్వికమైన మనసు కలిగి ఉంటుంది, వినయంతో లోబడే తత్వమును కలిగి ఉంటుంది. ఏ జీవితంలోనైనా కానీ పక్షపాతము లేక, వేషధారణైనా లేక నీతి సమాధానంతో నింపుకొని ఉంటుందంట. హల్లెలూయా. ఈ జ్ఞానము దేవుడు మనకి అనుగ్రహించాలనంటే నీతి కలిగి మనం జీవించాలి. జ్ఞాని అయిన సొలొమోను చూడండి, ఈ పేరు పలుకుతూ ఉన్నప్పుడే ముందుగా ఏమని చదివిస్తారనంటే ఎవరట? ఈయన జ్ఞాని అయిన సొలొమోను. ఈ సొలొమోను గారు తన జీవితంలో ఇంత జ్ఞానవంతుడైనటువంటి వ్యక్తి కూడా ఆచరణాత్మకమైన క్రియలు లేకపోవడంలో, నీతిలో లేకపోవడంలో ఈయనకున్న జ్ఞానం ఏందో తెలుసా? అజ్ఞానమైంది. అసలు ఈయన జ్ఞానాన్ని గురించి ఆలోచన చేస్తే అందరూ కూడా ఏమనుకునేవారనంటే ఈయనకి దైవికమైన జ్ఞానం వచ్చినటువంటి వ్యక్తి అని చెప్పి సొలొమోను గారిని చూసి అందరూ కూడా చాలా భయపడుతూ ఉండేవారట. ఈ దైవికమైన జ్ఞానం ఎందుకు వచ్చింది అని మనం ఆలోచన చేస్తే అక్కడ ఒక వ్యక్తి, ఒక పిల్లవాడు చనిపోయినవాడు, బ్రతికున్నవాడు, ఇద్దరు తల్లులు వచ్చి అక్కడ ఒక తీర్పును కోరుతారు. ఏంటంటే, అయ్యా ఈమె రాత్రి నిద్రపోతున్న సమయంలో కొడుకు మీద పడి చనిపోయేలా చేసి ఇప్పుడు చనిపోయిన బిడ్డను తీసుకొచ్చి నా పక్కలో పడుకోబెట్టిందని చెప్పి ఇద్దరు వ్యక్తులు అక్కడికి వచ్చి తీరుస్తూ ఉంటే ఇప్పుడు సొలొమోను గారు ఏం చేస్తారో తెలుసా? జ్ఞాని అయిన సొలొమోను గారు కత్తి తీసుకురండ్రా అని చెప్పి ఆ కత్తిని తీసుకువచ్చి ఆ బిడ్డను రెండుగా చీల్చి ఒక ముక్క ఆమెకు, ఒక ముక్క ఈమెకి ఇచ్చేయండి అన్నప్పుడు నిజమైన తల్లి ఏమంటుందో తెలుసా? అయ్యా వద్దొద్దు, ఆ బిడ్డను బ్రతుకుండనివ్వండి, నాకు వద్దు, ఆమె దగ్గర ఉండనివ్వండి అని చెబుతూ ఉన్నప్పుడు అప్పుడు సొలొమోను గారికి అర్థమైందంటే ఎవరు నిజమైన తల్లో. ఇలాంటి జ్ఞానముతో నిండినటువంటి వ్యక్తిని ఈ రాజుగారు, నా ప్రజలందరూ, రాజ్యంలో ఉన్నటువంటి వారందరూ ఏమనుకున్నారు తెలుసా? ఈయన జ్ఞానము దైవికమైన జ్ఞానము అని గ్రహించారు. కానీ ఈ దైవికమైన జ్ఞానం ఏమైందో తెలుసా? తన నీతిని కోల్పోయినప్పుడు, తన యథార్థతను కోల్పోయినప్పుడు, తన పరిశుద్ధతను కోల్పోయినప్పుడు, తన అంతరంగ స్వభావంలో సాత్వికమైన మనసును కోల్పోయినప్పుడు తన జీవితంలో ఏమైందో తెలుసా? ఈ దైవికమైన మనసు ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలుసా? లోక సంబంధమైన మనసులోనికి వెళ్ళిపోయింది. క్రింద భూమి మీద ఉన్నటువంటి దయ్యము జ్ఞానముతో నిండిపోయింది కనుక ఈ జ్ఞాని అని పేరు పెట్టేటువంటి సొలొమోను గారు కూడా నీతిని ఆచరించకపోవడంతో తన జీవితంలో సమాధానాన్ని కోల్పోయాడు. ఈ ఉదయకాల సమయంలో ఎక్కడి నుంచి నువ్వు వాక్యం వింటున్నావో, ఒకవేళ ఈ ప్రాంతంలో నువ్వు ఎంత జ్ఞానివని, నువ్వు ఎంత చదివినా, ఒకవేళ నీ జీవితంలో ఎన్ని పరిస్థితులు ఉన్నా కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, ఈ లోక జ్ఞానము నీలో ఏలుబడి చేసినంత వరకు కూడా నీ జీవితంలో నీతిని, భక్తిని నీవు పొందుకోలేవు. దేవుని జ్ఞానంలోనికి వద్దాం, పవిత్రంగా జీవితం, సాత్వికమైన మనసు కలిగి ఉందాం, సమాధానకరంగా మన కుటుంబాలలో ఉందాం, అల్లర్లకు చోటు వద్దు, ప్రేమతో, కనికరముతో, దయతో మనము జీవిద్దాం. ఇవన్నీ కలిగిన వాడు నీతి అనే సమాధానాన్ని కలిగి ఉంటాడు. ఈ నీతి అనే సమాధానము కలిగి ఉండాలంటే మనము చేయవలసింది ఏంటో తెలుసా? దేవుని యందు భక్తి భయభక్తులు కలిగి కడ వరకు ఆచరణాత్మకమైన, అంటే మన క్రియలు, మన ప్రవర్తన ఎప్పుడు మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. సాత్వికమైన మనసు గలవారే మన ప్రవర్తన ఉంటే ఎప్పుడు కూడా మన క్రియలు ప్రత్యేకపరచబడతాయి. మనము నీతి అనే సమాధానాన్ని పొందుకుంటాం. కనుక దేవుని యొక్క ఉగ్రతకు చోటు ఇవ్వక దేవుని సన్నిధిలో పైనుండి వచ్చే జ్ఞానం కొరకు ప్రయాసపడదాం. మనలో జ్ఞాని ఎవరు అని మనం అనుకుంటే చదువున్నవాడు కాదు, డబ్బున్నవాడు కాదు, అంతస్తులు ఉన్నవాడు కాదు, అధికంగా ఆలోచించేవాడు కాదు, చదివేవాడు కాదు. జ్ఞాని ఎవడంటే పరిశుద్ధంగా తన జీవితాన్ని కాపాడుకునేవాడే, పవిత్రమైన సమాధానము కలిగిన వాడే, యథార్థముగా బ్రతికేవాడే, కనికరముతో నిండిన వాడే, పక్షపాతము లేనివాడే, వేషధారణ లేనివారే జ్ఞానమని, దైవికమైన జ్ఞానమని దేవుడు సెలవిస్తున్న రీతిగా ఈ జ్ఞానాన్ని నువ్వు పొందుకోవాలని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మనకి ఎన్నున్నా ఏమున్నా కానీ దైవికమైన జ్ఞానం లేకపోతే మన జీవితాల్లో అన్నీ కూడా వ్యర్థమే. కనుక ప్రార్థన చేద్దాం, అందరూ కూడా ప్రార్థన చేద్దాం. ఒకవేళ ఏ జ్ఞానంతో నువ్వు ఇంతవరకు నింపబడి ఉన్నావో, ఏ జ్ఞానం కొరకు నువ్వు ప్రార్థన చేసావో, ఏ జ్ఞానం కొరకు నాకు జ్ఞానం దయచే ప్రభువా అని నువ్వు ప్రార్థన చేసావో, అయితే ఈ ఉదయకాల సమయంలో ఒక్కటడుగు. ఈ లోక సంబంధమైన జ్ఞానము కాదు, ఈ లోక జ్ఞానము అది మన జీవితాలను ఎప్పుడు పగలు, ప్రతీకారాలు, ద్వేషాలనే కోరుకుంటుంది. కానీ దైవికమైన జ్ఞానము ఇతరులను ప్రేమించేలాగును చేస్తుంది. దైవికమైన జ్ఞానము ఇతరులను చూసి ప్రేమించాలని మనసు కలిగిస్తుంది. అందరితో సమాధానముగా ఉండాలని కోరుకుంటుంది. దైవికమైన జ్ఞానము సంతోషాన్ని ఇస్తుంది. దైవికమైన జ్ఞానము పవిత్రంగా ఉండాలని కోరుకుంటుంది. నీ జీవితంలో ఎలాంటి జ్ఞానంతో నువ్వు బ్రతుకుతున్నావు? ఈ లోక జ్ఞానము వ్యర్థము కనుక వ్యర్థమైన వాటి కొరకు నువ్వు ప్రయాసపడద్దు. వ్యర్థముగా ఉండడానికి నువ్వు ప్రయాసపడద్దు. నీ జీవితం విలువైనది, నీ జీవితం ఎంతో పవిత్రమైనది కనుక పరిశుద్ధంగా ముందుకు కొనసాగుదాం. ప్రార్థన చేసుకుందాం.
మహాపరిశుద్ధులను ప్రేమల రాజా అయ్యా, మా ప్రియబిడ్డలతో ఇంతవరకు ఈ లోక సంబంధమైన జ్ఞానం ఏంటో, పైనుండి వచ్చేటువంటి నీ జ్ఞానం ఏంటో ప్రభువా, క్లుప్తంగా ప్రతి వారితోనూ మాట్లాడినందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా, ఈ లోక జ్ఞానం ఎంతున్న వ్యర్థము కానీ నీ జ్ఞానమును కలిగి పవిత్రముగా యథార్థముగా ప్రభువా, వినయ విధేయతలతో కనికరముతో పక్షపాతము లేకుండా వేషధారణ లేకుండా ప్రభువా, సమాధానము కలవారి నీతి కలిగి జీవించడానికి సహాయం చేయమని, చేరువచ్చిన ప్రతి వాళ్ళని నీ వాక్యము ఫలింపచేసి వారి జీవితంలో నెమ్మదిని, శాంతిని అనుగ్రహింపచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.